పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో జై భీమ్ సినిమా సీన్ రిపీట్ అయిందా? పోలీసుల కర్కశత్వానికి ఓ నిండు ప్రాణం బలైపోయిందా? ఉండి మండలం పాందువ గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న యువకుడు వీధి నవీన్ కుమార్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆకివీడు పోలీసులు కొట్టడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు తల్లి ఆవేదన వ్యక్తం చేయడం అందరినీ కలచివేస్తోంది. నవీన్ మరణానికి కారణం పోలీసుల 3rd డిగ్రీ వేధింపులా? అసలేం జరిగింది? ఈమె పేరు బుజ్జి. ఈమె కొడుకు పేరు నవీన్. కొన్ని రోజుల కిందట ఇతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉండి నియోజకవర్గంలో ఆకివీడు పోలీసుల లాఠీ దెబ్బలు తాళలేక తన బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ మృతుడి తల్లి ఆరోపిస్తున్నారు. నవీన్ కుమార్ గతంలో వాలంటీర్గా సొసైటీలోనూ పనిచేశాడు. పెళ్లి విషయంలో జరిగిన ఇబ్బందులు, గొడవలను ఆసరాగా తీసుకుని రాజకీయ బలాన్ని ఉపయోగించుకుని అతడిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారని నవీన్ తల్లి అంటున్నారు. అత్తమామని ఏదింపుల మూలని నా బిడ్డ చనిపోయాడు. తర్వాత పోలీసులు, ఉండి పోలీసులు ఆకివీడి సియో కొట్టేసి చంపేసి ఇంకా నా బిడ్డని చనిపోయాడు. గడ్డి మందు తాగి ఇంకా బరాయించుకోలేక చచ్చిపోయాడు. ప్రతి ఆదివారం ఉండి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన బిడ్డ సంతకం చేసి వచ్చేవాడని, ఈ నెల 10న ఎప్పట్లానే ఉండి పోలీస్ స్టేషన్ కు వెళితే సిఐ కాళీచరణ్ పిలవడంతో ఆకివీడులోని ఆయన కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ బట్టలిప్పి అత్యంత దారుణంగా నవీన్ ను కొట్టినట్టు అతడి తల్లి చెబుతున్నారు. 11వ తేదీన నవీన్ తల్లికి ఫోన్ చేశాడట. భార్య రజిత, అత్త దాసి నాగమణి, భార్య మేనమామలు వర్ధనపు పౌలు, వర్ధనపు దుర్గాప్రసాద్ కలిసి పోలీసులతో తనను కొట్టించారని తల్లికి చెప్పాడట. నా బిడ్డ గడ్డి మందు తాగేసి నాకు ఫోన్ చేశాడు. అమ్మ నన్ను ఇలా శ్రమలు పెడుతున్నారు, నేను బ్రతకలేను అన్నాడు. అమ్మా అన్నాను. ఇలాగ మా భార్యాభర్తలో గొడవల్లో వాళ్ళ మేనమామలు, బామ్మర్ది, అత్త నన్ను హింసలు పెట్టి నేను అంతమాల పోలీస్ స్టేషన్కి పెడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. నిన్న అయితే 10వ తారీఖున అయితే ఎస్సీగా సిఇఓ గారు కొట్టారు అన్నారండి. కొట్టి నన్ను హింసలు పెట్టిన బట్టలు ఓడదీసి కాళ్ళ మీద, తొళ్ళ మీద, పిర్ల మీద నన్ను రాడ్ ఇచ్చుకుని చేతి మీద కొట్టేశారమ్మా. నేను బ్రతకాలని ఆశ లేదు, ఇంట్లోనూ ఆశ లేదు, నేను తిరగలేనమ్మా, నాకు బ్రతకాలని ఆశ లేదు, నేను చనిపోతానమ్మా. ఇంకా నీతో నేను ఇంకా నువ్వు అడుగుతున్నావు కాబట్టి లాస్ట్ నేను చేయాలనిపిస్తుందమ్మా, నేను చేస్తున్నానమ్మా. కొన్నాళ్లుగా భార్య, అత్త వేధింపులు ఎదుర్కొంటున్నాడు నవీన్. వాళ్ళిద్దరూ కలిసి సిఐతో ఉద్దేశపూర్వకంగానే కొట్టించినట్లు నవీన్ తల్లి ఆరోపిస్తున్నారు. దీంతో ఈ నెల 11వ తేదీ రాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు నవీన్. హాస్పిటల్లో చేర్పించగా 12వ తేదీ రాత్రి మృతి చెందాడు. గల్ఫ్లో ఉంటున్న అతడి తల్లి 14వ తేదీన వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. స్టేట్మెంట్ వాంగ్మూలం ఇచ్చాడండి. ఉండి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గారు తీసుకున్నాడు, వాంగ్మూలం తీసుకున్నాడు. ఆ కేసు ఏమైంది ఇప్పుడు వరకు ఏ చర్య లేదు అండి. పోస్ట్ మార్టం రిపోర్టులు రాలేదండి. ఇంతవరకు ఆడి మీద ఏ కేసు, ఏ ఎంక్వైరీలు లేవండి. కాబట్టి ఈమెకి వాడి జీవితానికి న్యాయం జరగాలి. ఆడి చచ్చిపోవట కారణమైనట్టు తన భార్య, తన అత్తగారు, తన అమ్మాయి మేనమామలు జడ్జేగా ఊళ్ళో తిరుగుతున్నారండి. మీ వల్ల ఏమి కాదు, మీరు ఏం చేసుకోండి అంటున్నారండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఎంత రౌడీ విషయం అనేది పాందువులోనే చూసామండి. భీమవరంలో ఇప్పటి వరకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా అధికారులు, సిబ్బంది అడ్డుకుంటున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. నవీన్ మృతి కేసులో స్థానిక పోలీసులు స్పందించకపోవడంతో న్యాయం కోసం ఏలూరు రేంజ్ డీఐజీని ఆశ్రయించింది అతడి తల్లి. మృతుడి తల్లి, కుటుంబ సభ్యులు డీఐజీకి ఫిర్యాదు చేసి తమకు న్యాయం చెయ్యాలని, నవీన్ ఆత్మహత్యకు కారణమైన ఆకివీడు సీఐ, నవీన్ భార్య, అత్తపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఐజీ సమగ్ర విచారణకు ఆదేశించారు.